వికారాబాద్ జిల్లా తాండూరులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తలపెట్టిన అతిరుద్ర మహాయాగం 6వ రోజుకు చేరుకుంది. ఈ మహాచండీ యాగానికి నియోజకవర్గ పుణ్య దంపతులతో పాటు ప్రముఖుల తాకిడి పెరిగింది. శనివారం నాడు ఎమ్మెల్యే దంపతులు భద్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం గజరాజుపై శ్రీ రాజశ్యామల విగ్రహ ఊరేగింపు భక్తి శ్రద్ధలతో పట్టణంలో చూడముచ్చటగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా చండీ యాగంలో పాల్గొన్న తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సిఐ రాంబాబు, పోలీసులు, నాయకులు మరియు పుణ్య దంపతులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు. चतुर्भुजं ओमरागं स्वर्णपुण्डरशोभितं श्रियासुशोभितो हस्तं केयूरमुद्रिकं स्वाहा मोदितं पुरा सर्वरक्षाकरं पुण्यं सर्वोपद्रवनाशनं स्वाहा सप्तसम्पत्करं चैव स्वर्गमोक्षप्रदायकं ध्यात्वा सिंहं देवेशं हेमसिंहासनस्थितं स्वाहा त्रिनयनं शरमिन्दुसमप्रभं लक्ष्मीलिङ्गितवामाङ्गं विभूति विमलाश्रितं स्वाहा चतुर्भुजं ओमरागं वर्णकुण्डलशोभितं श्रियासुशोभितो रस्नं रत्नकेयूरमुद्रिकं स्वाहा कांचन संकाशं पीत निर्मलवास అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు రాజశ్యామల శతచండీ లక్ష్మీ సుదర్శన యాగం అతిరుద్ర యాగం పెట్టడం ఎంతో సంతోషమైన విషయం. ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా 10,000 పుణ్య దంపతులు యాగంలో పాల్గొన్న సంగతి కూడా తెలిసిందే. ఇంకా 4 రోజుల సమయం ఉన్నది. మరి మేము ఇంకా ఒక 10-12 వేల మంది వచ్చే విధంగా అంచనా వేసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఒక భగవంతుని ఒక ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇలా ఈ 5 రకాల యాగం దేశంలో ఎవ్వరు కూడా చేయలేరు. కేవలం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరి తాండూరు ప్రజల కోసం, తాండూరులో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఇంత పెద్ద పూజ చేయడం ఎంతో సంతోషమైన విషయం. ఎమ్మెల్యే గారికి మా తరఫున ధన్యవాదాలు చెప్తూ మరి లోక కళ్యాణం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి లోక కళ్యాణంతో పాటు లోక జ్ఞానం కూడా వచ్చేసింది కొంతమందికి. మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా ముందుకు రావడం ఎంతో సంతోషమైన విషయం. ఈ పూజల ద్వారా మరి ఇలాంటి నాయకులందరూ కూడా మారిపోవాలి, వాళ్ళలో మార్పు రావాలి.
తాండూరు అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క పూజ ఎఫెక్ట్ కూడా ఆ నాయకులపై ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఖచ్చితంగా రాబోయే దినాల్లో కూడా ప్రతి ఒక్క వర్గాన్ని కులాన్ని అన్ని వర్గాల ప్రజలని కాపాడుకుంటూ తాండూరు అభివృద్ధి చెందే విధంగా మనం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మీకు తెలుసు ఈరోజు ఉజ్జయిని పీఠాధిపతి తాండూరుకి రావడం మరి జగద్గురు శ్రీశైలం పీఠాధిపతి తాండూరుకి రావడం అంటే ఎంతో గొప్ప అయిన విషయం. ఎందుకంటే లక్షల మంది అక్కడ పుణ్యక్షేత్రాలకు పోయినప్పటికీ కూడా వాళ్ళకు అవకాశం దొరకదు. కానీ రోహిత్ రెడ్డి గారు ఈరోజు తాండూరుకి అలాంటి పెద్ద పెద్ద జగద్గురులకు తెచ్చి తాండూరు ప్రజలకు ఒక ఆశీర్వాదం ఇప్పించడం ఎంతో సంతోషమైన విషయం. 11వ తారీఖుకి ఏదైతే కాశీ పీఠాధిపతి ఉన్నారో ఆయన కూడా తాండూరుకి రావడం అంటే చాలా గొప్ప విషయం. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం వేరే ఎవరితో కూడా సాధ్యం కాని పని. మీకు తెలుసు మరి గతంలో కేసీఆర్ గారు కూడా చండీ యాగం చేశారు. మరి రోహిత్ రెడ్డి గారు ఈరోజు 5 రకాల యాగాలు చేసుకుంటూ తాండూరు ప్రజల యొక్క జీవితాలు బాగుండాలి, తాండూరు ప్రజల యొక్క కష్ట నష్టాలన్నీ పోవాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేస్తున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు. రాబోయే దినాల్లో ఇంకా మనలో మార్పు రావాలి, తాండూరు ప్రజలలో మార్పు రావాలి. మరి చాలా మంది కూడా ఈ యొక్క యజ్ఞాన్ని కూడా ఆటంకం కలిగించే విధంగా కొంతమంది ప్రయత్నం కూడా చేశారు. కానీ వాళ్ళందరూ కూడా మీకు తెలుసు రాజశ్యామల యాగం అంటేనే ఎంతో కష్టంతో కూడిన యాగం అది. మరి ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులను ఎదుర్కోనికే మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా భగవంతుని ఒక ఆశీర్వాదంతో ఈ యొక్క పూజలన్నీ కూడా ఈ యాగం అంతా కూడా కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేసే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. మరి ముఖ్యంగా తాండూరు ప్రజలకు ఇంకా 4-5 రోజులు అవకాశం ఉన్నది. మీరందరూ కూడా రండి. ఇది పార్టీలకు అతీతంగా మన తాండూరు ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఒక ఈ పూజ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా నేను కూడా మీ అందరూ కూడా కోరుకుంటూ మరొక్కసారి మరి 11వ తారీఖు నాడు ఖచ్చితంగా కాశీ నుంచి పీఠాధిపతి వస్తుండు. మరి అదేవిధంగా రేపు ఒకవేళ మంగళి సింగర్ రావచ్చు, మరి చాగంటి వాళ్ళు కూడా రావచ్చు. మరి అనేక పెద్ద పీఠాధిపతులు మరి గురువులు జగద్గురువులు అందరూ కూడా వస్తారు కాబట్టి అందరూ కూడా తాండూరులో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం. మరి ముఖ్యంగా మేము చూస్తున్నాం దాదాపు 1,00,000 మంది వరకు ఈ కార్యక్రమానికి వచ్చి వీక్షించిపోయినారని చెప్పేసి మాకు అంచనా ఉంది. మరి పూజకు మాత్రం 10,000 జంటలు ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 15,000-20,000 జంటలు కంప్లీట్ అయ్యే విధంగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి అందరి ఆశీర్వాదాలు కూడా ఈ భగవంతుని ఆశీర్వాదం తాండూరుపై ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం.